మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఓ తల్లి ఆవేదన. అప్పుడే వచ్చిన భర్త పొలం నుంచి, గంగి ఏందే పొద్దుగాల నుంచి నీరసంగా ఉన్నావు, ఏమైందే అంటూ రంగన్న ప్రశ్నించాడు భార్యని. కొద్దిగా ఒంట్లో జరింత నలతగా ఉందయ్యా, పిల్ల ఆకలని అరుస్తుంటే ఏమైనా తినిపిద్దామని పొయ్యి కాడికి పోతే కళ్ళు తిరుగుతున్నాయి. పక్కింటి సరోజ పిల్లదాన్ని తీసుకుని వెళ్ళి జరింత బువ్వ తినిపించింది అంటూ నీరసంగా పలికింది రంగి. మరి మా అమ్మని పిలిపించుకుందామా అన్నాడు రంగన్న. లేదు మామ, పర్వాలేదు, కొద్దిగా సాయంకాలాన్ని తగ్గింది అంటూ వేడివేడి అన్నము, టమోటా చారు, బెండకాయ కూర వండాను. స్నానం చేసిరా, పోయి అన్నం తిందుగాని అంటూ చెప్పింది గంగ. స్నానం చేసి చతికిల పడ్డాడు రంగన్న. పొలం పనులు క్షణం తీరిక ఉండదు. కూరగాయలు, పళ్ళు అన్నీ పండించి మార్కెట్కి పంపించడం అతని పని. అలసిపోయి ఇంటికి వస్తాడు రంగన్న. కాసేపు చిన్నపిల్లతో ఆడుకుని మళ్ళీ ఒళ్ళు ఎరగకుండా పడుకుంటాడు అనుకుంటుంది రంగి. అతను లేపి అన్నం పెట్టి పక్కన కూర్చుని పంటలు అన్నీ అడిగి తెలుసుకుంటుంది గంగి. అమ్మ లేకపోతే రంగడు గంగతో బాగానే ఉంటాడు, కానీ అమ్మ కనిపిస్తే అమ్మకు భయపడతాడు. అదేమిటో చిన్నప్పటి నుంచి అలవాటు. తండ్రి లేకపోతే తండ్రి అన్నీ అయ్యి తనే పెంచింది అమ్మ. 10వ తరగతి వరకు చదువుకున్నాడు రంగన్న. వ్యవసాయానికి తల్లి 4 ఎకరాల్లో కూరగాయలు ఎలా పెంచాలో, వ్యవసాయం తీరుతెన్నులు అన్నీ తనే చెప్పింది. అమ్మ అంటే గౌరవం, భయం రంగడుకు. అమ్మ చెప్పినట్టే గంగను పెళ్లి చేసుకున్నాడు. మొదటిసారి కూతురు పుడితే తల్లి అనే మాటలకి తల వంచుకున్నాడు. ఏందిరా వంశాంకురాన్ని ఇస్తుంది, నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది అంటే ఇలా చేసిందేంట్రా నీ పెళ్ళం అంటూ పుల్లవిరుపు మాటలు. మౌనంగా తల వంచుకున్నాడు. ఇంకో రోజు అమ్మ ఎత్తి పొడుపు మాటలు. వాళ్ళ నాన్నకి ఆడపిల్లేరా, నీకు కూడా అలా కాకుండా చూసుకో అంటుంది. మన చేతిలో ఏమీ లేదు, ఆ భగవంతుని దయ అంటుంది గంగ. అమ్మ అందరి మన్ననలు పొందుతుంది. భర్త లేకపోతే సంసారాన్ని ఎలా పైకి తీసుకురావాలో తనే స్ఫూర్తిగా నిలబడింది. కాలనీలో అందరూ అమ్మ గురించి బాగా చెప్పుకుంటారు. సాయంకాలం నుంచి కష్టపడుతూనే ఉంటుంది. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కష్టపడుతూనే ఉంటుంది. ఈ స్థితికి తీసుకొచ్చింది ఇంటిని. ఆమె అంటే అందరికీ ఒక ఉదాహరణ. ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా ఎవ్వరి మాటలు వినకుండా పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. అలాంటి ఘనకీర్తి సాధించిన తల్లి అంటే అతనికి ఎంతో గౌరవం. నిజమే, కానీ ఒక స్త్రీ ఎన్నో ఒడిదుడుకుల్లోనే నిలబడగలడం సామాన్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అదే ఆమెకు గర్వకారణం. తనకు తన తండ్రి తల్లి ఇచ్చిన సపోర్ట్ మర్చిపోయి తనదే విజయం అనుకుని గర్వపడుతుంది యాదమ్మ. ఈ మధ్య గంగ ఏది చేసినా నచ్చట్లేదు యాదమ్మకు. ఎందుకు అంటే వంశాంకురాన్ని ఇయ్యలేదు. తల్లి పరిస్థితి తెలుసుకుని తీర్థయాత్రలు పంపాడు రంగడు. ఆమె అటు నుంచి చుట్టాలింటికి వెళ్ళి అందరినీ కలుసుకుని వచ్చేటప్పటికి సుమారుగా 7-8 నెలలు పడుతుంది అని పంపించాడు తల్లిని. ఇంతలో గంగ వచ్చి పిల్లకు భర్తకు అన్నం పెట్టి ఇలా అంటుంది. రంగా, ఈసారి ఆ భగవంతుని మొక్కుకో, అమ్మ కోరిక తీర్చమని. నాకైతే కూతురు కొడుకు సమానమే. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏమన్నా తక్కువ ఉన్నారా చెప్పు? విమానాన్నే నడుపుతున్నారు, చంద్రమండనానికి వెళుతున్నారు. ఇద్దరూ సమానమే నా దృష్టిలో, ఏమంటావు? మెల్లిగా గంగ తనకు నెల తప్పిందని సిగ్గుపడుతూ ఆడపిల్ల కాకుండా తన అత్తగారికి మగ మహారాజుని ఇయ్యమని ఆ భగవంతుని ప్రార్థించమని అతనికి చెప్తుంది. సరే లేవే, మన చేతిలో ఏముంది, ఆ భగవంతుని దయ అంటూ గంగని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు అనవసరంగా భయపడకు, అమ్మ కూడా స్త్రీయే కదా, మనం నచ్చ చెప్పాలి అంటూ నిద్రకు ఉపక్రమించాడు. తల్లి తండ్రిని చూసి మురిసిపోతూ ఆడుకుంటోంది పెద్ద పాప ఉమ. అత్తగారు తీర్థయాత్రల నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోనీ ఈసారైనా మగ మహారాజుని ఇవే అంటూ కోరింది. గంగ తలవాల్చుకుని మౌనంగా విని ఊరుకుంది. ఉమాని ఎత్తుకుని పనిలోకి వెళ్ళిపోయింది. 9 నెలలు ఇట్టే గడిచాయి. గంగకి పురిటి నొప్పులు వచ్చాయి. పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆరోగ్యంగా సుఖప్రసవం అయ్యింది.
పుట్టిన ఆడపిల్లను నర్సు చేతిలో పెట్టింది రంగయ్యకు. రంగయ్య మానపడిపోయాడు. ఈ విధంగా అవుతుందని అనుకోలేదు. అమ్మ కోరిక నెరవేరుతుంది అని మనసులో పదే పదే అనుకునేవాడు. తెల్లగా, అందంగా, పెద్ద పెద్ద కన్నులతో, మంచి ఉంగరాల జుట్టుతో పొడవుగా ఉన్న పిల్లను చూస్తే ఎవ్వరూ కళ్ళు తిప్పుకోలేరు. ముసలావిడ పుల్లవిరుపు మాటలకు తిరిగి నర్సు చేతికి ఇచ్చేశాడు పిల్లను, తల్లి దగ్గర వదిలిపెట్టమని. గంగను చూశాడు. అప్పుడే కొంచెం కొంచెం స్పృహలోకి వచ్చినట్టుంది. ఆడపిల్లని తెలుసుకుని నిట్టూర్పుతో అచేతనంగా ఉండిపోయింది గంగ. ఇంటికి వచ్చింది. గంగ బాలింతరాలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా గొణుకుతూ కూర్చునేది యాదమ్మ. యాదమ్మకు రాను రాను కోడలంటే గిట్టేది కాదు. ప్రతి దానికి ఏదో ఒకటంటూ సాధించేది. మౌనమే గంగ సమాధానం. పిల్లలిద్దరికీ పెద్దవాళ్ళు అవుతున్నారు. యాదమ్మ మారలేదు. మనసులో ప్రతి నిత్యం పోరాటం. గంగకు ఇంటి పని చేసి అలసిపోయేది. గంగ ఇంకా ఏదో చేయలేదని ఈసడింపు మాటలు. అసలు ఆమె ఉద్దేశం వేరు. తను ఎలానో అలా తప్పుకుంటే ఇంకో పెళ్లి చెయ్యాలి అని కొడుకుకి. కానీ రంగడు అందుకు సహకరించడు. ఇరుగు పొరుగు వారిని పిలిచి మీటింగులు పెట్టి తన మీద చాడీలు చెప్పేది. ఎవరి మాటలు వింటారు? ఎవరికి ఉంటుంది తీరిక? కొన్ని రోజులు వింటారు, పని ఉందని తప్పించుకునేవారు. ఇలా సాగుతోంది కాలం. పిల్లలు రమ, ఉమ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. నాయనమ్మ అంటే ఇద్దరికీ ద్వేషం. ఆడపిల్లలంటూ ఎద్దేవా చేస్తే ఆ రోజు ఇంట్లో యుద్ధమే. ఇద్దరికి సర్ది చెప్పలేక రంగమ్మ, గంగ తల ప్రాణంలో తోకకొచ్చేది. అందులో చిన్నది చాలా అందంగా ఉండేది. అద్దం ముందు కూర్చుని గంటలు గంటలు మేకప్ అయ్యేది రమ. అది భరించలేకపోయేది యాదమ్మ. ఏమిటే నీకు పెళ్లి చూపులా? వెళ్ళి స్కూల్కు బుద్ధిగా చదువుకో, మీ నాన్నకు అమ్మకు మంచి పేరు తీసుకురా అనేది. ఈ ఒక్క మాట కరెక్ట్గా మాట్లాడేది యాదమ్మ అనుకునేది గంగ. ఒకరోజు హఠాత్తుగా గుండె నొప్పితో రంగయ్య మరణించాడు. కొడుకు మీద బెంగతో సంవత్సరం లోపే యాదమ్మ మరణించింది. ఒక్కసారికే భర్త, అత్త పోయేటప్పటికీ అంతా అయోమయంగా కనపడింది గంగకి. ఎలాగో తేరుకుని పొలం పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించేది. ఇంతలో ఆ ఊరికి స్కూలే కాదు, కాలేజీ కూడా వచ్చింది కొన్నాళ్లకు. పెద్ద పిల్ల ఉమ తమ చుట్టాల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది గంగ. ఊరంతా కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది. జులాయిగాళ్ళు ఎక్కువయ్యారు. పార్టీలు పెట్టారు. తాగుతూ తిరుగుతూ అలవాటు పడ్డారు జులాయిలు. ఎలా అయిందో స్నేహం. చిన్నపిల్ల రమకు ఒక అబ్బాయితో స్నేహం కుదిరింది. క్లాసులో అందరూ తనను ఎంతో అప్సరసలా చూస్తూ ఉండేవారు. తను పెద్ద హీరోయిన్లా ఫీల్ అవుతూ ఉండేది రమ. తోటి పిల్లలు ఆకాశంలోకి ఎత్తేసేవారు. ఈ అదను చూసి మోహను రమకు వల పన్నాడు. రమ చుట్టూ తిరగడం, అమ్మ పొలం పనులకు వెళ్ళిపోతే ఇంటికి వచ్చి కూర్చోవడం, సినిమా కబుర్లు చెప్పడం, ముచ్చట్లు. ఒకరోజు ఇరుగు పొరుగు వారు చెబితే ఇంటికి హఠాత్తుగా వచ్చి రమను కేకలేసింది గంగ. నీకు ఇంకా మైనారిటీ తీరలేదు, ఒక్క 2 ఏళ్ళు ఆగు, నువ్వు కోరుకున్నట్టు పెళ్లి చేస్తాను అని మందలించింది గంగ. మౌనంగా విని తన పని తాను మళ్ళీ మొదలుపెట్టింది రమ. ఇంట్లో రమ, గంగ ఇద్దరికీ ఒక్కరోజు పడేది కాదు గొడవలు. ఆ అబ్బాయి రావద్దని చెప్పు, నేను చెప్పాను, నువ్వు కూడా చెప్పు అంటూ ఉండేది. ఇది మంచిది కాదు అంటూ హెచ్చరించేది. ఒకరోజు ఉన్నట్టుండి రమ చెప్పకుండా అతనితో వెళ్ళిపోయింది. ఇరుగు పొరుగు గంగను ఓదార్చారు. అచ్చం అన్నీ అత్తగారి పోలికలే అంటూ దెప్పి పొడిచారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి రమను ఇంటికి పిలిపించుకుంది గంగ. ఎంతో చెప్పి చూసింది, వినినట్టు నటించింది రమ. ఒకరోజు ఆ అబ్బాయి, అదే అతని పేరు మోహన్, ఇద్దరూ కలిసి ఒక పన్నాగం పన్నారు. అమ్మను చంపేద్దాం, తర్వాత మనం చూసుకుందాం అంటూ రమకు నచ్చచెప్పాడు. భయంగా ఒప్పుకుంది రమ. మోహన్ బాగా తాగాడు. వాడి స్నేహితుడు కూడా బాగా తాగి రమ వద్దకు రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇంతలో మోహన్ అటు చూసేటప్పటికి రమకు నచ్చచెప్తున్నాను రా అంటూ బుకాయించాడు. అప్పుడు తెలిసింది మోహన్కు, తను స్నేహితుడు కదా అని చనివిస్తే అతను ఎంత తప్పు పని చేస్తున్నాడు అని. మోహను కత్తి తీసుకుని
అమ్మను గుండెల్లో పొడిచాడు. అమ్మ హఠాత్తుగా కింద పడింది. రమా అంటూ. అమ్మా, నన్ను చంపితే హాయిగా ఉందామని అనుకుంటున్నావా? మీ జీవితం ఒక్కసారి చూసుకోండి. ఈ చిన్న వయసులో మీరిద్దరూ జైలు పాలవుతారు. ప్రశాంతంగా జీవిస్తారా? ఎన్నో కష్టాలకు వచ్చి నిన్ను కన్నాను, పెంచి పెద్ద చేశాను. ఆడపిల్ల అని యాదమ్మ పెట్టే కష్టాలకు ఓర్చుకున్నాను. నేనెప్పుడూ నీ పీక నువ్వు పుట్టిన వెంటనే ఆడపిల్ల అని నొక్కేలేదే. ఆనాడు పురిట్లో నిన్ను కడతీర్చి ఉంటే నేడు నాకు ఇలా జరిగేదా? చూడు, ఆడపిల్లలు ఎంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నారో, ఎంత మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారో. ప్రధాని దగ్గర ఒక స్త్రీయే కదా ఆర్థిక మంత్రి. మనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఆర్థిక ప్రణాళిక. ఆడపిల్ల ఇలాంటివి తప్పించుకుని తిరిగి ఉన్నత స్థితిలో రావాలమ్మా, ధైర్యంగా ఉండు అంటూ స్పృహ తప్పింది గంగ. హఠాత్తుగా మెలకు వచ్చింది రమకు. అమ్మో, ఇది కళ. నాకు తెలియకుండా ఇంత క్రూరత్వం దాగి ఉందా నాలో? అమ్మను చంపి పాతి పెట్టడానికి రెడీ అయ్యానా? అమ్మ నాకు అలాంటి పరిస్థితి వద్దు. నాకు జరిగిన అనుభవం చాలు. నీకు నేను అండగా ఉంటా. నువ్వు చెప్పినట్టు వింటాను. ఇక మన ఇంటికి మోహన్ అనే అతను రాడు ఒట్టు అంటూ తల్లి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్న కూతురిని చూసింది గంగ. ఆశ్చర్యపోయింది. లే అమ్మా, లే లే, ఇక నుంచి నిన్ను నేను చూసుకుంటాను. నీ దరిదాపులకు ఎవరూ రారు అంటూ ఓదార్చింది గంగ. టీవీలో అప్పుడే న్యూస్లతో తల్లిని చంపి ఇంటిలో కప్పెట్టిన కూతురు, ప్రియుని సహాయంతో ఇంటిలో సమాధి చేసిన పుత్రిక, 7 రోజుల తర్వాత బయటకు వచ్చిన విషయం. గజగజ వణికిపోయింది న్యూస్ విన్న రమ. ఎంత పాపాత్మురాలను అయ్యేదాన్ని. ఏది సుఖమో అది నరకం. కొద్ది క్షణాల్లో నా కళ్ళు తిరిపిన పడ్డాయి. ఈ వార్త నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. వద్దురా భగవంతురా ఇది అనుకుంది రమ. ఇంతటి మంచి జన్మకు కారణమైన తల్లికి నేను ఏమి ఇవ్వగలను? ఇది నేను విధించుకున్న శిక్ష. వద్దు, నాకు తల్లి లేని సుఖం వద్దు. అమ్మ అన్నిటికన్నా సుఖం. అమ్మను మించినది తీయదనం ఏదీ లేదు. అమ్మ ముఖం కన్నీటితో అభిషేకించింది రమ. తన తప్పును తాను తెలుసుకుంది. ఇలాంటి వార్త వలన నాకు కలిగిన జ్ఞానోదయం ఇది అనుకుంది. ఎవరో కార్యకర్త, లీడరు ఇలాంటి పని చేసిన ప్రతి ఆడపిల్లకు శాపనార్థాలు పెట్టి తిట్టిపోస్తోంది టీవీ ద్వారా. అవును, ప్రతి స్త్రీ కన్నతల్లి. ఆ కన్నతల్లి కడుపు మంట ప్రతి అమ్మకు తెలుసు. కడుపు తీపితో ఆమె చనిపోయి పైనుంచి బిడ్డలను ఆశీర్వదిస్తుంది. ఇది మనం అనుభవించిన సత్యం. ఈ కథ ద్వారా ఆడపిల్లల్లో కొందరైనా మార్పు రావాలి. ఇలా చంపుకుంటూ పోతే జీవితం జైలుపాలు. సుఖశాంతులు ఉండవు ఎవరికి అనుకుంది రమ. నాకు కనువిప్పు కలిగింది. చాలు భగవంతురా అనుకుంటూ గట్టిగా అమ్మను కౌగలించుకుంది రమ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. టీవీ ద్వారా ఈ వార్త తెలుసుకుని నేను కథ అల్లుకున్నాను. కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.